ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలా ఉండాల్సిన గవర్నర్ నీచానికి ఉడిగట్టిన సంచలన ఉదంతం తాజాగా బయటకు వచ్చింది. మేఘాలయ రాష్ట్ర గవర్నర్పై తీవ్ర ఆరోపణ ఒకటి బయటకు వచ్చింది. గవర్నర్గా వ్యవహరిస్తున్న షణ్ముగనాథన్ పుణ్యమాని రాజ్భవన్ ను అమ్మాయిల క్లబ్ గా మార్చేశారన్న ఆరోపణలతో పాటు తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ఆరోపణలు గతంలో వచ్చినా ఖండించిన షణ్ముగనాథన్ తాజాగా మాత్రం ఆయన తన పదవిని వదులుకోక తప్పలేదు. గతంలోనూ ఆయనపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. గత డిసెంబర్లో రాజ్భవన్ లోని పిఆర్ఓ పోస్టుకు దరఖాస్తు చేయగా తనను పిలిపించిన గవర్నర్ షణ్ముగనాథన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కౌగులించుకుని ముద్దులు పెట్టుకోబోయారంటూ ఒక మహిళ ఆరోపించింది. అయితే ఆ ఆరోపణల్ని అప్పట్లో ఆయన తీవ్రంగా ఖండించారు. ఉద్యోగం రాని వారు అలాంటి ఆరోపణలే చేస్తారని వాదించారు. ఇదిలా ఉంటే తాజాగా మేఘాలయ రాజ్భవన్ లో పనిచేసే ఉన్నతాధికారి మొదలు బంట్రోతు వరకు అందరూ కలిసి ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. రాజ్భవన్ లో పనిచేసే 98 మంది 11 అంశాలతో కూడిన ఒక ఫిర్యాదు మీద సంతకాలు చేసి మరీ ప్రధానికి పంపారు. ఇందులో తీవ్రంగా పరిగణించాల్సిన ఆరోపణలు చూస్తే మేఘాలయ రాజ్భవన్ రాసలీలలకు కేంద్రంగా మారింది. రాజ్భవన్ గౌరవానికి గవర్నర్ మచ్చతిస్తున్నారు. గవర్నర్ ఆఫీసును ఆయన అమ్మాయిల క్లబ్ గా మార్చేశారు. ఆయన ఆదేశాల మేరకు అమ్మాయిలు రాజ్భవన్ కు రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో చాలా మంది గవర్నర్ పడక గదికి వెళుతున్నారు. దీనివల్ల రాజ్భవన్ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ప్రజా సంబంధాల అధికారిగా ఇద్దరిని, వంట మనిషి, నర్సును గవర్నర్ నైట్ డ్యూటీకి నియమించుకున్నారని, వారంతా మహిళలే అంటూ మండిపడ్డారు. షణ్ముగనాథన్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడం, దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో ఆయన్ను పదవి నుంచి వైదొలగాలన్న ఆదేశం వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆ మాటను నిజం చేస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఇక షణ్ముగనాథన్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే తమిళనాడుకు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా చెప్పాలి. 2015 మే నుంచి మేఘాలయ గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆయన 2016 ఆగస్టు వరకు మణిపూర్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 సెప్టెంబర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతల్ని ఆయన నిర్వర్తిస్తున్న తీరు చూస్తే బీజేపీ పెద్దల దగ్గర అయ్యగారి పరపతి అరచేతి మందన ఉన్నట్లుగా కనిపించక మానదు.